దశరథ మహారాజు అయోధ్యను పాలించేవాడు. దశరథ మహారాజుకు 3 భార్యలున్నా సంతానం లేదు. వశిష్ఠ సలహాపై యాగం చేయగా దేవతలు అమృతం ఇచ్చారు. అమృతాన్ని భార్యలకు పంచమని దేవుడు చెప్పాడు. తరువాత రాణులకు పుత్రులు కలిగారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులనే కవలలు పుట్టారు. 4 యువరాజులు తెలివైనవారు, మంచివారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి వచ్చి యజ్ఞాలకు ఆటంకం కలిగిస్తున్న తాటకి అనే రాక్షసిని సంహరించడానికి రాముడిని తనతో అడవికి పంపమని కోరాడు. దశరథుడు రాముడు, లక్ష్మణుడిని విశ్వామిత్రుడితో పంపగా రాముడు తాటకిని సంహరించాడు. దీంతో విశ్వామిత్రుడు, దేవతలు ఎంతో సంతోషించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలకు తీసుకువెళ్లాడు. అక్కడ రాముడు శివధనుస్సును విరిచి సీతను వివాహం చేసుకున్నాడు. చాలా సంవత్సరాలు సంతోషంగా జీవించిన తర్వాత దశరథుడు రాముడిని రాజు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మంధర కైకేయి మనసు మార్చి భరతుడిని రాజుగా చేయమని, రాముడిని 14 సంవత్సరాలు అడవులకు పంపమని దశరథుడిని అడిగింది. దశరథుడు బాధపడ్డా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. రాముడు, సీత, లక్ష్మణులతో అడవికి వెళ్లగా రాజ్యం దుఃఖంలో మునిగి దశరథుడు మరణించాడు. తల్లి చేసిన పనికి భరతుడు దిగ్భ్రాంతి చెందాడు. రాముడిని వెనక్కి రమ్మని అడవికి వెళ్లినా రాముడు నిరాకరించాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి రాముడు తిరిగి వచ్చేవరకు తాను పరిపాలిస్తానని చెప్పాడు. రాముడు, సీత, లక్ష్మణులు ప్రకృతి అందాల మధ్య అడవిలో ఆనందంగా జీవించారు. అక్కడ పక్షుల కిలకిలరావాలు, సెలయేళ్ల సవ్వడులు, వేలాది పువ్వులు వికసించాయి. ఒకరోజు శూర్పణఖ రాముడిని వివాహం చేసుకోవాలనుకుంది. రాముడు నిరాకరించగా ఆమె లక్ష్మణుడిని అడిగింది. లక్ష్మణుడు తిరస్కరించడంతో కోపంతో సీతపై దాడి చేసింది. లక్ష్మణుడు సీతను రక్షించాడు. శూర్పణఖ తన సోదరుడు లంకరాజు రావణుడి వద్దకు వెళ్లి వారిని శిక్షించమని కోరింది. రావణుడు తన మామ మారీచుడిని బంగారు జింక రూపంలో పంపి సీతను ఆకర్షించాడు. సీత కోరిక మేరకు రాముడు జింకను వెంబడించి బాణంతో కొట్టాడు. మరణిస్తున్న మారీచుడు మాయతో రాముడి స్వరంలో లక్ష్మణ అని పిలిచాడు. రాముడి గొంతు విని భయపడిన సీత లక్ష్మణుడిని సహాయానికి పంపింది. లక్ష్మణుడు వెళ్లే ముందు సీతను రక్షించడానికి మాయా రేఖ గీసి దాటవద్దని చెప్పాడు. లక్ష్మణుడు వెళ్లగానే రావణుడు సాధువు వేషంలో వచ్చి సీతను రేఖ దాటలేదని కోపగించుకున్నాడు. రావణుడి కోపం చూసి సీత హెచ్చరికను మరిచి రేఖ దాటింది. దాటగానే రావణుడు ఆమెను అపహరించి లంకకు ఎగిరిపోయాడు. జటాయువు సీతను రక్షించబోగా రావణుడు గాయపరిచాడు. రాముడు లక్ష్మణుడు సీతను వెతకగా జటాయువు రావణుడు అపహరించాడని చెప్పాడు. దారిలో రాముడు కబంధుడనే రాక్షసుడిని సంహరించి శాపం నుండి విముక్తి కల్పించాడు. కబంధుడి సలహా మేరకు సుగ్రీవుడిని కలిశారు. రాముడు వాలిని సంహరించి సుగ్రీవుడిని రాజు చేశాడు. సుగ్రీవుడు హనుమంతుడిని సైన్యాన్ని సీత అన్వేషణకు పంపాడు. రాముడు హనుమంతుడిని సీతను వెతకమని పంపాడు. హనుమంతుడు సీతను కనుగొని రాముడి ఉంగరమిచ్చాడు. రావణుడు హనుమంతుడిని పట్టుకుని తోకకు నిప్పు పెట్టించాడు. హనుమంతుడు లంకను తగలబెట్టాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు భారీ సైన్యాన్ని సమకూర్చారు. లంకకు వారధి నిర్మించి సైన్యం కదిలింది. భీకర యుద్ధం మొదలైంది. వేలాది యోధులు మరణించారు. రావణుడి సైన్యం ఓడిపోతుండగా కుంభకర్ణుడు 6 నెలల నిద్ర సహాయానికి వచ్చాడు. పర్వతమంత ఆహారం తిని భయాన్ని సృష్టిస్తూ యుద్ధభూమిలో కనిపించాడు. రాముడు కుంభకర్ణుడిని సంహరించాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుడిని గాయపరచగా హనుమంతుడు సంజీవిని తెచ్చి రక్షించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుని, రాముడు రావణుడిని సంహరించారు. చివరకు రాముడు, సీత తిరిగి కలిశారు. 14 సంవత్సరాల వనవాసం ముగిసింది. రాముడు, సీత తిరిగి అయోధ్యకు వచ్చారు. కొత్త రాజు రాముడి పాలనలో సుఖసంతోషాలు, సంపదలు వెల్లివిరియగా దేవతలు సంతోషించారు.